హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్. లాల్ బహదూర్ శాస్త్రి ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది భారతదేశ రెండవ ప్రధాని అని మాత్రమే కాదు, దేశ ఔన్నత్యానికి కృషి చేసిన మహనీయుడు అనే మాట ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. స్వాతంత్ర్యం కోసం పోరాడటం దగ్గర నుంచి భారతదేశ ప్రధానిగా ఉన్నంత వరకు కూడా లాల్ బహదూర్ శాస్త్రి దేశం కోసం పడిన తపనను భారతీయ చరిత్ర తెలిసిన వారు ఎవరైనా సరే కాదు అని అనలేరు. మరి ఇంతటి ఘన చరిత్ర కలిగిన లాల్ బహదూర్ శాస్త్రి మరణం ఎలా జరిగింది అనే విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక కారణంతోనే లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయాడని చెప్పలేం. ఎందుకంటే ఆయన మరణానికి కారణం ఆరోగ్య పరిస్థితి అని మాత్రమే కాదు, ఇందులో స్వయంగా ఆ కాలం నాటి మన దేశ నాయకుల కుట్ర కూడా ఉంది అనే అనుమానాలతో పాటు లాల్ బహదూర్ శాస్త్రిని తట్టుకోవడం కష్టమని భావించిన సోవియట్ దేశాలు పథకం ప్రకారం కుట్ర పన్ని చంపేశాయి అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ఇంతకు అసలు లాల్ బహదూర్ శాస్త్రి ఎలా చనిపోయాడు, శాస్త్రి మరణానికి ముందు ఏం జరిగింది వంటి విషయాలతో పాటు అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా లాల్ బహదూర్ శాస్త్రి మరణం గురించి తెలుసుకునే ముందు అంతకంటే ముందు జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలను పరిశీలించాలి. ఎందుకంటే ఇవి కూడా శాస్త్రి మరణ మిస్టరీలో భాగమే. ఇక అసలు విషయానికి వస్తే 1961లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓటమిని చవిచూడటంతో సైనిక శిబిరాలలో ఆందోళన మొదలయ్యి మరింత పటిష్టంగా తయారయ్యేందుకు గాను ప్రయత్నిస్తుంది భారత ప్రభుత్వం. మరోవైపు చైనాపై భారత్ ఓటమితో కలుగులో దాగిన ఎలుకలాగా సరిహద్దు జమ్మూ కాశ్మీర్లను ఆక్రమించేందుకు చూస్తోంది పాకిస్తాన్. సరిగ్గా ఇలాంటి సమయంలోనే భారత ప్రధాని నెహ్రూ 1964లో చనిపోవడంతో అప్పటికే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న లాల్ బహదూర్ శాస్త్రికి భారత ప్రధానిగా అవకాశం లభించింది. అలా భారతదేశ రెండవ ప్రధానిగా నియమితులయ్యారు. శాస్త్రి ప్రధానిగా మారాక భారతీయ రాజకీయ వ్యవస్థలో అభివృద్ధితో కూడిన ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రైతులకు న్యాయం చేస్తూ జై జవాన్ జై కిసాన్ అనే నినాదం తీసుకొచ్చిన ఘనత లాల్ బహదూర్ శాస్త్రికే దక్కింది. అయితే శాస్త్రి గారు తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై తనతో పాటు ఉన్న కొంతమందికి ఈర్ష్యను కలిగించి ఆయనపై లోలోపల కక్ష పెంచుకున్నారు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇదిలా ఉంటే గుడ్లగోపలా చూస్తున్న పాకిస్తాన్ భారత్ భూభాగంలోకి చొరబడి జమ్మూ కాశ్మీర్లోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అంతకుముందే చైనాపై ఓడిపోవడంతో భారత్ను చాలా తేలిగ్గా తీసుకుంది పాకిస్తాన్. ఇక పాక్ చొరబాటును తెలుసుకున్న ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఏమాత్రం వెనకడుగు వేయకుండా పాకిస్తాన్ను చావు దెబ్బ తీస్తూ నియంత్రణ రేఖలను దాటి లాహోర్ను ఆక్రమించుకునేందుకు గాను త్రివిధ దళాలకు పూర్తి ఆదేశాలను ఇచ్చి రివర్స్ అటాక్ చేసింది. పాక్ స్థావరాలను ఆక్రమిస్తూ ప్రత్యర్థిపై విజయదుందుభి మోగిస్తుండగా అది తట్టుకోలేని పాక్ ప్రధాని అయూబ్ ఖాన్ రాయబారి జుల్ఫికర్ అలీ భుట్టో ఐక్యరాజ్య సమితిని కలిసి భారత్ సేనలు మా సరిహద్దులలోకి చొరబడి మమ్మల్ని ఆక్రమిస్తున్నాయి, దయచేసి వారిని అరికట్టి మమ్మల్ని కాపాడండి అని వేడుకున్నారు. కానీ తామిచ్చిన ఆయుధాలతోనే పాక్ భారత్పై ముందు దాడి మొదలుపెట్టిన విషయం తెలుసుకున్న అమెరికా పాక్కు చివాట్లు పెడుతూ ఉండటంతో సరిగ్గా ఈ సమయంలోనే అడగకుండానే భారత్ పాక్కు సంధి కుదిర్చి శాంతి ఒప్పందం చేసేందుకు గాను వచ్చింది సోవియట్ యూనియన్. ఇందులో భాగంగా భారత్ ఆక్రమించిన పాక్ ప్రాంతాలను తిరిగి ఇచ్చేయడంలో క్లారిటీ ఇచ్చినప్పటికీ పాక్ భారత్లో ఆక్రమించిన వాటికి సరైన ఒప్పందం చేయలేదు. మరోవైపు భారత్ అమెరికా మిత్రత్వం సోవియట్ను అణచివేస్తుందేమో అనే భయం కూడా సోవియట్లోని దేశాలకు పట్టుకుంది. ఇక్కడే జరిగింది కనిపించని కుట్ర. ఇక 1966 జనవరి 4వ తేదీన మొదలైన శాంతి ఒప్పంద సమావేశాలకు రష్యా ప్రధాని అలెక్సీ కొషిజిన్ మధ్యవర్తిత్వం చేయగా భారత్ నుంచి లాల్ బహదూర్ శాస్త్రి, పాక్ నుంచి ప్రధాని అయూబ్, ఇతర నాయకులు హాజరయ్యారు. ఇలా వరుసగా 6 రోజుల పాటు జరిగిన సమావేశాల తర్వాత చివరిగా 1966 జనవరి 10వ తారీఖున భారత్ పాక్పై శాంతి ఒప్పందంపై సంతకం చేశారు భారత్ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. కానీ యుద్ధం చేశాక కూడా లాల్ బహదూర్ శాస్త్రి శాంతి ఒప్పందం చేసుకోవడం భారత్లోని కుటుంబ సభ్యులకు అలాగే పార్టీలోని వ్యక్తులకు రుచించలేదు. కానీ రణం కన్నా శాంతిని కోరిన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి శాంతి ఒప్పందంపై సంతకం చేసి తనకు ఏర్పాటు చేసిన విల్లాకు వెళ్ళిపోయాడు. ఇక తన మరణానికి సంబంధించిన డ్రామాకు తెరలేచింది ఆ విల్లాలోనే. భోజనం చేసి రాత్రి 10 గంటలకు పడుకున్న లాల్ బహదూర్ శాస్త్రి తీవ్రమైన దగ్గుతో డాక్టర్ కోసం కేకలు వేయగా అతని పర్సనల్ డాక్టర్ చుక్ వచ్చి వైద్యం చేశాడు.
కానీ కొంతసేపటికే శాస్త్రి గారు కోమాలోకి వెళ్ళి కొద్ది గంటల్లోనే మరణం చెందటం పలు అర్థం కాని అనుమానాలకు తెరలేపింది. ఇక్కడ మరో విషయం ఏంటి అనగా, లాల్ బహదూర్ శాస్త్రికి ఏర్పాటు చేసిన విల్లాలో కనీసం ల్యాండ్ ఫోన్ కూడా లేకపోవడం, వంట చేసిన వారిలో రష్యన్ ఏజెంట్లు ఉండటం, ఇది సోవియట్ దుర్మార్గం అనే సందేహాలకు ఆజ్యం పోసింది. ఇదిలా ఉంటే భారత్కు తీసుకొచ్చిన లాల్ బహదూర్ శరీరం నీలిరంగులోకి మారడంతో పాటు శరీరంపై గాయాలు ఉండటంతో లాల్ బహదూర్ శాస్త్రిని విషమిచ్చి చంపైనా ఉండాలి, లేక ఆయుధాలతో అయినా ఘోరానికి పాల్పడి ఉండాలి అనే అనుమానాలు లేకపోలేదు. ఆయన శరీరాన్ని కనీసం పోస్ట్ మార్టం కూడా చేయలేదు అంటే కుట్రను దాచారు అని స్పష్టంగా కనపడుతుంది. పైగా సాక్ష్యాలను తారుమారు చేసేందుకు గాను ఆయన వ్యక్తిగత వైద్యుడు చుక్ను హత్య చేసి శాస్త్రి గారి వ్యక్తిగత నౌకరు రామ్నాథ్ కోవింద్ను గాయపరిచారు అని ఇప్పటికీ చెప్పుకుంటారు. వీటన్నిటిని బట్టి చూస్తే లాల్ బహదూర్ మరణం అనారోగ్యం కారణంగా కాదు, ఇది కాంగ్రెస్లోని గిట్టని వారి పనైనా ఉండాలి, లేక సోవియట్ యూనియన్ కక్షపూరిత పనైనా ఉండాలి, అంతేగాని సహజ మరణం అని అనడానికి ఏమాత్రం వీలు లేదు అని స్పష్టమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, లాల్ బహదూర్ శాస్త్రి మిస్టరీ మరణానికి సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.